హలో! అందరూ నమస్కారం. మూవీ రివ్యూ ఆఫ్ 'హరి అప్ టుమారో' 2024 రిలీజ్ అయింది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ. థ్రిల్లర్ సీన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి పర్లేదు. ఓకే. ఓకే. లాగా అనిపిస్తాయి. మరీ అంత సూపర్ అని చెప్పలేను గానీ, ఇంకా ఈ మూవీ స్టోరీలోకెళ్తే ఎబిల్ ఒక పాప్ సింగరు తన వాయిస్‌ని చెక్ చేసుకోవడానికి డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు వోకల్ కార్డ్ కొంచెం వీక్‌గా ఉంది. సో, కొన్ని డేస్ రెస్ట్ తీసుకోమని చెప్తారన్నమాట. అది కాకుండా తన గర్ల్ ఫ్రెండ్ కూడా వదిలి వెళ్ళిపోయిందని బాధలో ఉంటాడు. ఆ బాధలోనే వెళ్లి పాడాలనుకుంటాడు. కానీ పాట కంప్లీట్‌గా పూర్తి చేయకుండానే తిరిగి వెనక్కొచ్చేస్తాడు. ఆ రోజు నైటే ఒక అమ్మాయిని కలిసి తనతో డేట్‌కెళ్తారన్నమాట. ఆ డేట్‌కి వెళ్ళాక అసలు ఏం జరిగిందనేదే ఈ మూవీ స్టోరీ అన్నమాట. ఇంకా ఈ మూవీ స్టార్టింగ్‌లోనే కొంచెం స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తది. ఆ తర్వాత వచ్చే సీన్స్ కూడా సేమ్ అలాగే ఉంటది. కొత్తగా అంటే ఏమో ఇంట్రెస్టింగ్‌గా, థ్రిల్లింగ్‌గా అట్లా ఏం తీసుకెళ్ళడు గానీ, స్లో నరేషన్ బోరింగ్‌గా వెళ్తూ ఉంటది. మధ్య మధ్యలో 2 సాంగ్స్ పెడతాడు. అవి కూడా పెద్ద అట్రాక్షన్‌గా అంత హైలైట్‌గా అనిపించవు. ఏదో నార్మల్ సాంగ్స్ లాగా అనిపిస్తాయి. ఆ తర్వాత అనుకోకుండా ఒక అమ్మాయిని కలుస్తాడు. ఆ అమ్మాయి దగ్గర నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ కొంచెం చూపిస్తారు. అవి చూడడానికైతే కొంచెం పర్లేదు బాగానే అనిపిస్తాయి గానీ, మరీ అంత హైలైట్‌గా అంటే ఏముండదు. అట్లా అని చెప్పేసి థ్రిల్లింగ్‌గా కూడా అనిపించవనమాట. మూవీ అలా బోరింగ్‌గా వెళ్తూ ఉంటది. ఎక్కడ ఇంట్రెస్టింగ్‌గా ఏమి అనిపించదు. క్లైమాక్స్ కూడా అదే రేంజ్‌లో తీసుకెళ్తాడు. ఒక సింపుల్ వెరీ బోరింగ్ క్లైమాక్స్‌తో ఈ మూవీ ఎండ్ చేసేస్తాడనమాట. ఇంకా ఈ మూవీలో పాప్ సింగర్‌గా ఎబిలి అండ్ తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్ పర్లేదు బాగానే ఉంటది. ఇంకా ఈ మూవీలో జీనా క్యారెక్టర్ పర్లేదు బాగానే ఉంటది. తన యాక్టింగ్ అండ్ పెర్ఫార్మన్స్ ఓకే. ఓకే. లాగా అనిపిస్తాయి. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ అయితే ఓకే. పర్లేదు అనిపిస్తది. ఇంకా ఈ మూవీలో 2 సాంగ్స్ ఉంటాయి. అవి చూడడానికైతే కొంచెం పర్లేదు బాగానే ఉంటాయన్నమాట. ఇంకా ఈ మూవీ టెక్నికల్ కూడా కొంచెం పర్లేదు ఓకే. ఓకేలాగా అనిపిస్తది. ఎందుకంటే స్టేజ్ పెర్ఫార్మన్స్ సాంగ్స్ ఉంటాయి. అవి చూడడానికి బావుంటాయన్నమాట. ఇంకా ఈ మూవీలో బ్లడ్ సీన్స్ కానీ, అడల్ట్ సీన్స్ కానీ అట్లాంటివి ఏమి లేవు. ఇంకా ఈ మూవీ ఓవరాల్‌గా అయితే ఒకసారి చూడొచ్చు. ఇదేదో సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ మంచి థ్రిల్లింగ్ సీన్స్ ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేస్తే కొంచెం డిసప్పాయింట్ అవుతారు. అలా కాకుండా వెరీ లో ఎక్స్‌పెక్టేషన్‌తో చూడండి. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. మీకు నచ్చితే చూడండి. లేకపోతే లీవ్ ఇట్. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.